హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కానీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం అంటే టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ రాదు. అంత టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. ఎగ్ బిర్యానీ కోసం నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోండి. ఈ 4 ఎగ్స్ అనేది నేను ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నా. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల అనేది ఈ లోపు మనము ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ చేసుకుందాం. ఈ విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్కి సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవటం. ఏ బిర్యానీకైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే ఆ బిర్యానీ అనేది ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అనేది మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఎగ్స్ కానీ బాయిల్ అయితే అయిపోయాయి. ఇక నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇందులో అయితే నేను బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఆ కడాయి అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, ఆ మిగిలిన ఆయిల్ అనేది ఇప్పుడు నేను ఈ కడాయిలో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కానీ నేను యాడ్ చేసుకుంటుంది. ఎగ్స్ అయితే పిలోట్ చేసుకున్నాను. లైట్గా గీతలు ఇలా అన్ని ఎగ్స్కి అనేది గీతలు పెట్టేసుకోవాలి. ఇలా ఎందుకు గీతలు పెట్టుకోవాలంటే ఎగ్గుకు అనేది అన్ని మసాలా, ఉప్పు కారం మసాలా మొత్తం పట్టడానికి అనేది ఇలా లైట్గా గీతలు పెట్టుకుంటే మనకు తినేటప్పుడు అనేది మసాలా అంతా తగులుతుంది, బాగుంటుంది ఎగ్గు తినేటప్పుడు. ఇంతకుముందు ఈ కడాయిలో నేను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాను కదా, అందులోనే అనేది జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఉన్నాం కదా, ఈ ఆయిల్ అనేది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే లైట్గా సాల్ట్, కొంచెం కారం, లైట్గా పసుపు, కొంచెం ఉప్పు కారం సాల్ట్ పసుపు వేసుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం మంచిగా ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు అనేది ఎగ్ అనేది చాలా ఒక 2 టమాటాలు అయితే ఆనియన్స్ కానీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనము మిక్సీ వేసుకున్నాం కదా టమాటో ప్యూరీ, ఈ ప్యూరీ కానీ ఇందులో పచ్చివాసన పోయేంత వరకు అనేది ఉడికించుకోవాలి. ఈ లోపు ఇది మగ్గే లోపల అనేది మనం ప్యారలల్గా అనేది రైస్ ఉడికించుకోవడానికి వాటర్ కానీ రెడీ చేసుకుందాం. బిర్యానీ కోసం వాటర్ రైస్ మాయిశ్చరైజర్గా పొడిగా విడివిడిగా రావడానికి కొంచెం గీ వేసుకుంటున్నాను. ఆయిల్ కానీ గీ కానీ జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని అనేది బాగా మరగపెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం, యాక్చువల్గా నేను మర్చిపోయాను, మీరు అల్లం ఆనియన్స్లోనే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అనేది బాగా ఫ్రై చేసుకొని, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వేసిన తర్వాత అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే బిర్యానీ అనేది మనకు టేస్ట్ ఉండదు, అల్లం వాసన వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కారం, మీరు ఎంత స్పైసీ తినగలరో అంత స్పైసీ వరకు కారం యాడ్ చేసుకో. రుచికి సరిపడా చిటికడ పసుపు, మొత్తం బాగా అనేది అన్నిటికీ పట్టేలాగనేది ఇలా మంచిగా కలిపి 1 నిమిషం పాటు అనేది ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, ఈ మసాలా వచ్చేసి నేను ముందే రెడీ చేసి మసాలా వేసుకున్న తర్వాత అనేది ఇలా మంచిగా అనేది అన్ని మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసి 1 మినిట్ పాటు 1 మినిట్ తర్వాత ఎగ్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్కి అనేది ఈ మసాలా మొత్తము పట్టేలాగా అనేది మొత్తం ఇలా కలిపి కొంచెం లైట్గా అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక 5 నిమిషాల పాటు అనేది మంచిగా అనేది దీన్ని చూస్తున్నారు కదా, వాటర్ అనేది మంచిగా అనేది మరిగిపోయాయి. ఇప్పుడు అవన్నీ అనేది రిమూవ్ చేసుకోండి. బిర్యానీ నాకు యాలక్కాయలు తప్ప మిగతా అన్నీ నేను బియ్యం మొత్తం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి నేను ముందే ఒక 1/2 అవర్ ముందు మాత్రమే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. మరి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 30 మినిట్స్ అయితే
రైస్ కాన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు యాడ్ చేసుకోవటమే. రైస్ 90% అనేది ఉడికితే 1 టేబుల్ స్పూన్ వరకు గీ కాన్ ఇలా పైన యాడ్ చేసుకుని, కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ 5 మినిట్స్ పాటు అనేది మంచిగా దమ్ పెట్టి